మా మదరు ఫాదరు పుట్టపర్తిలో ఉండేవారు. మేము సత్యసాయిబాబా గారి డివోటీస్. అక్కడికి వెళ్ళాము. మా అబ్బాయి పేరు సాయికృష్ణ. సో వాడికి సత్యసాయి విద్యా విహార్లో ట్రై చేసాం. స్కూల్కి సీట్ రాలేదు. మేము రిషికేశ్ కూడా వెళ్ళిపోయాను మా అబ్బాయిని తీసుకుని. అయితే అనుకుని అక్కడికి వెళ్ళాక ఆ పరిసరాలు అవి నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించాయి. ఆ 3 రోజులు రిషికేశ్లో ఉన్నాం. చాలా కష్టపడ్డాం మేము. ఎక్కడ దిగాలో తెలియదు, ఏ హోటల్కి వెళ్ళాలో తెలియదు, ఫుడ్ సరిగ్గా ఎక్కడ ఉంటుందో తెలియదు, అన్ని ఇబ్బందులు పడ్డాం. అయ్యి అక్కడి నుంచి పుట్టపర్తి మళ్ళీ వెనక్కి వచ్చేసరికి మా మదర్ చెప్పారు, మా ఫాదర్ వాళ్ళందరూ 15 మంది బద్రీనాథ్ వెళ్తున్నాం అని చెప్పారు. అరే మనం రిషికేశ్ వెళ్ళేసరికి ఇంత ఇబ్బంది పడిపోయాం. అక్కడి నుంచి 300 కిలోమీటర్ల మీదకి వెళ్ళాలి. అది అందరూ ముసలి వాళ్ళే, అందరూ పెద్దవాళ్ళు. సో వీళ్ళందరూ ఈ ఏజ్ వాళ్ళు ఎలా వెళ్తారు? సో వీళ్ళందరినీ మనం తీసుకొస్తే మెయిన్ లగేజ్ అవి మనం లగేజ్ మోసి వాళ్ళకి ఫుడ్ టైం టు టైం ఏర్పాటు చేసి ఎక్కడ ఉండాలి స్టే అన్ని రెడీ చేసి పెడితే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేద్దామని అనిపించింది. అప్పుడు మొత్తం చార్ధామ్ అంతా కూడా నేను తిరిగి ఒక ప్యాకేజ్ ఐటినరీ తయారు చేసుకుని స్టార్ట్ చేశాను. ఇప్పటిదాకా 286 గ్రూపులు చేయడం జరిగింది. ప్రతి గ్రూప్ తో నేను ట్రావెల్ చేస్తాను. ఈ రోజుకి కూడా ఈచ్ గ్రూప్ ఎంత మంది ఉంటారు? ఈచ్ గ్రూప్ 60 మంది డొమెస్టిక్ లో ఉంటారు, ఇంటర్నేషనల్ అయితే 40 ఉంటారు. మొత్తం ప్రతి గ్రూప్ కి ఈ రోజు కూడా నేను ట్రావెల్ చేస్తాను. ఎందుకంటే ఆ రోజు భగవంతుడి దగ్గర అనుకున్నాం. మా గురువు గారు కూడా చెప్పారు, కక్కుర్తి పడకుండా చేసిన నాళ్ళు నీకు భగవత్ సహాయం అందుతుందిరా అని. అలాగానే ఈ రోజు వరకు ఈ ప్రయాణం సాగుతోందంటే అదంతా భగవత్. సూపర్ సార్.